ఆదిలో డిటెక్టివ్ నవలలు రాసినటువంటి ఆరుద్ర గారు పౌరాణిక చిత్రాలకి పాటలు రాయడమా అని ఆశ్చర్యపోకండి. ఆయన సాహితీ ప్రతిభ బహుముఖం. సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో ఆయన ఎన్నో గీతాల్ని రాశారు. తన రచనా ప్రతిభ ఎలాంటిదో నిరూపించుకున్నారు. బాలభారతం చిత్రంలో ఆయన రచించినటువంటి ఈ పాటే ఆయన బహుముఖ ప్రతిభకు నిదర్శనం. బాలభారతాన్ని ఆబాలగోపాలానికి అర్థమయ్యే రీతిలో అద్భుతంగా రచించారు. స్వర రాజేశ్వరుని స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు మధుర గంభీరంగా ఆలపించినటువంటి ఈ గీతంతో మన ముందుకొస్తున్నటువంటి గాయకులు శ్రీ మిత్ర గారు. నారాయణ నీలీల నవరస భరితం నీ ప్రేరణ చే జనించే బాలభారతం బాలభారతం. నారాయణ నీలీల నవరస భరితం నీ ప్రేరణ చే జనించే బాలభారతం బాలభారతం. శాపము చేవగచే సతీపతులకు తనయుల నుండే మార్గము తాపసి తెలిపే మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేత మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేత తన వంశము నిలపమని జనపతి కోరే. నారాయణ నీలీల నవరస భరితం నీ ప్రేరణ చే జనించే బాలభారతం బాలభారతం. కృష్ణాగ్రజుడై బలరాముడు గోకులమున జనించే కుంతికి ధర్ముని అనుగ్రహంబున కులదీపకుడు దయించే. ఆ శుభవార్తకు గాంధారీ సతి అసూయ చెందినది. ఈశున గర్భతాడన మిల్చి తాను నరించినది. వ్రయ్యలైన గర్భమును వ్యాసుడు సంరక్షించను. పిండమును 101 కుండల విభజించెను. పరమునిచ్చెను వాయుదేవుడు. అంత వనిత కుంతికి పుట్టె భీముడు. మొదటి కడవదచ్చెను కలి పురుషుడు. కలిగ గాంధారికి తొలి పుత్రుడు. కలిగ గాంధారికి తొలి పుత్రుడు. దుర్యోధన జననముచే దుష్యగుణములు దోచే. దుర్భర రావములకు దుఃఖించెను జగతి. దుష్టుల శిక్షించుటకై శిష్టుల రక్షించుటకై. అష్టమి శుభలగ్నమున హరి సరగుణ వెలసే హరి సరగుణ వెలసే. నారాయణ నీలీల నవరస భరితం నీ ప్రేరణ చే జనించే బాలభారతం బాలభారతం.
జనించిన హరి జననీ జనకుల జ్ఞానుల గావించే తనయును చేకొని వసుదేవుడు తావ్రే పల్లెకు చేర్చే యశోద సుతయౌ యోగమాయన నిశీధమున తెచ్చే నసింపజేయక తలచటి కంసుడు అశక్త దిగ్రముడాయే అమరేంద్రుని అతి నిష్ఠతో అర్చించెను కృంతి అతని వరముచే నరుడే అర్జునుడై పుట్టే నరనారాయణ జననము ధరణికి ముదమాయే సురలు మురిసి సుధలు చిందు విరివానలు కురిసే శతపుత్రుల పితపనొక్క సుతను కాంచె గాంధారి శకుని గూడ సుతుని పడసి సంతోషము తానుంది నాతి మాద్రి అశ్వినులను ప్రీతితో భజించే నకులుడు సహదేవుడనే నందనులను గాంచే కౌరవులు పాండవులు కమనీయులు యాదవులు కారణ జన్ములు కర్ములు దారుని ప్రవర్ధమానులైరి దారుణ హింసాకాండల దానవపతి కంసుడు ధనుర్యాగమని బలరామకృష్ణుల తన వద్దకు రప్పించే